గ్రామంలో రాము అనే రైతు తన కుటుంబంతో కలిసి ఉండేవాడు. అతనికి లక్కీ అనే కుక్క ఉండేది. లక్కీ చాలా తెలివైనది, నమ్మకమైనది. అది ఎప్పుడు రామును అతని పొలాన్ని కాపాడుతుండేది. ఒకరోజు రాము పొలంలో పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత అలసిపోయి నిద్రపోయాడు. రాత్రివేళ ఇద్దరు దొంగలు రాము ఇంట్లోకి ప్రవేశించాలని ప్రయత్నించారు. లక్కీ వారి కదలికలను గమనించింది. అది మెల్లగా ఇంటి వెనుకకు వెళ్ళి పెద్దగా మొరిగింది. దొంగలు భయపడి అక్కడి నుండి పారిపోవాలనుకున్నారు. కానీ లక్కీ వారిని వెంటాడింది. దొంగలు భయంతో ఒక చెట్టెక్కారు. అదే సమయంలో లక్కీ ఇంట్లో ఉన్న రామును నిద్రలేపింది. రాము చేతిలో లాఠీ పట్టుకొని వచ్చి చూశాడు. దొంగలు చెట్టెక్కినట్టు అతనికి అర్థమైంది. అతను ఊర్లో మిగతా గ్రామస్తులను పిలిచి వారిని పట్టుకున్నాడు. గ్రామస్తులు లక్కీని భలే మెచ్చుకున్నారు. రాము లక్కీని తన కౌగిలిలోకి తీసుకొని, నీ వల్ల నా కుటుంబం కాపాడబడింది, నువ్వు మా ఇంటి నిజమైన రక్షకుడివి అని ముద్దు పెట్టుకున్నాడు. అప్పటి నుంచి గ్రామంలో లక్కీ కథ అందరూ చెప్పుకుంటూ వచ్చారు. అది గ్రామంలోని అందరికీ నమ్మకాన్ని, ధైర్యాన్ని నేర్పించింది. ముగింపు: నమ్మకమైన కుక్క మనకు కేవలం పెంపుడు జంతువు మాత్రమే కాదు, అది కుటుంబ సభ్యుడే. ధన్యవాదములు.